Question number 20. Number of cubites with dimensions 8 centimeters, 15 centimeters, 20 centimeters stacked together to form a cube is అన్నారు. సో క్యూబ్ ఫామ్ అవ్వాలి అంటే సో ఇక్కడ వాల్యూమ్ దీని వాల్యూమ్ దాని వాల్యూమ్ ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ లేకుంటే ఈక్వల్ అవ్వడానికి ఎన్ని కావాలనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ దీన్ని ఓవరాల్గా దీన్ని మల్టిప్లై చేస్తే 2400 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 8 × 3 × 10² రాసుకోవచ్చా. సో ఇది ఏ క్యూబ్లో చేంజ్ అవ్వాలంటే సో ఇక్కడ మనకి 2 3s కావాలి, 2 3s కావాలి అండ్ ఇక్కడ 1 10 కావాలి అంతేనా. ఇక్కడ ఇది 2 క్యూబ్ ఫామ్లో ఫామ్ అయిపోయింది. అంటే ఇక్కడ 3 3s ఎంత 9, 9 × 90 90. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ 90. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. దీన్ని సింప్లిఫై చేసేసి దీన్ని ఆన్సర్ చేయమన్నారు. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, సో దీన్ని వచ్చేసి x⁴b/x⁴a అని రాయొచ్చా. a⁻m−n ఫార్ములాకి చేంజ్ అయిపోతుంది మళ్ళీ చేంజ్ చేస్తే. సో దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, x⁴c/x⁴aగా రాసుకోవచ్చా. +1/1 x⁴a/x⁴b x⁴c/x⁴b. సో అన్నీ అలానే చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో 1/1 x⁴b/x⁴c x⁴a/x⁴c. సో ఇక్కడ డినామినేటర్స్లో x⁴a ఉందంటే ఇది న్యూమరేటర్ పోతుంది x⁴a. సో ఇక్కడ 1 ఉండదు, x⁴aతో మల్టిప్లై చేయాలి. x⁴a x⁴b x⁴c ఇక్కడ x⁴b ఉంది, అది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. x⁴b బై x⁴a x⁴b x⁴c x⁴c/x⁴a x⁴b x⁴c. సో ఇక్కడ చూడండి డినామినేటర్స్ అంతా సేమ్, అప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. సో అప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి 1. న్యూమరేటర్స్ డినామినేటర్స్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22లో ఏమి ఇచ్చినారంటే షెల్లీ బైస్ సమ్ చాక్లెట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ పర్ చాక్లెట్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చినారు, ఇది కూడా దేనిది, చాక్లెట్స్ది. సో చాక్లెట్స్ కాస్ట్ వచ్చేసి ఎన్ని కొనిందో తెలియదు, నెంబర్ ఎంతో తెలియదు, కానీ ఒక్కొక్కటి వచ్చేసి ఎన్ని రూపీస్ కొనింది, 10 రూపీస్ కొనిందంటే టోటల్ కాస్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షీ ఆల్సో బైస్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండీస్. సో క్యాండీస్ కూడా కొనుక్కునింది, అది ఎలా కొనుక్కుందంటే చాక్లెట్స్ ఎన్ని కొనుక్కుందో క్యాండీస్ కూడా అన్నీ కొనుక్కునింది. సో అప్పుడు మనం దీని ప్లేస్లో ఎక్స్ కూడా రాసుకోవచ్చు కదా, ఎక్సే తీసుకోవచ్చు ×5. సో అయితే ఏమంటారా అంటే షీ మేక్స్ 20% ప్రాఫిట్ ఆన్ చాక్లెట్స్ and 8% profit on candies. At the end of the day all chocolates and candies are sold out and her profit is 240 rupees. తను ఏం చేసిందంటే చాక్లెట్స్ కొనుక్కుంది, క్యాండీస్ కొనుక్కునింది, అవి కూడా ఈక్వల్ నెంబర్లో కొనుక్కునింది. బట్ కాస్ట్ ప్రైస్ మాత్రం డిఫరెంట్, ఇది ఒక్కొక్కటి 10 రూపీస్ పడింది, ఇది ఒక్కొక్కటి 5 రూపీస్ పడింది. అయితే ఏం చేసిందంటే కొనే వాటిని అమ్మింది. ఎలా అమ్మిందంటే షీ మేక్స్ 20% ఆన్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ మీద 10x మీద 20% ప్రాఫిట్ అండ్ క్యాండీస్ మీద వచ్చేసి 8% ప్రాఫిట్తో అమ్మింది. సో ఇలా అమ్మడం వల్ల ఈ రెండు యాడ్ ఎంత అంటే తనకి ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 240 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ఏమంటున్నారంటే ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ షీ హ్యాడ్ పర్చేస్డ్. సో ఇక్కడ చాక్లెట్స్ అడిగినా క్యాండీస్ అడిగినా సేమ్ నెంబరే. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్, ఇక్కడ 4 2s 4 25s 5 1s 5 5s. సో ఇక్కడ 2x + 2x/5 2 × x 2x/5 దట్ ఈక్వల్స్ టు 240 రూపీస్. సో ఇప్పుడు 5 2s 10 10x + 2x దట్ ఈక్వల్స్ బై 5 దట్ ఈక్వల్స్ టు 240. దెన్ 10x + 2x 12x 12x = 240. ఇక్కడ డినామినేటర్లో ఉండేది అటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్లో, అండ్ ఇక్కడ డివిజన్ ఫామ్లో ఉంది కాబట్టి అటు సైడ్లో న్యూమరేటరు ఇంటూ అవుతుంది. సో ×5. సో డివిజన్ బికమ్స్ మల్టిప్లికేషన్. 12 1s 12 2s 0s x = 100. సో నెంబర్ ఆఫ్ క్యాండీస్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 100. క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఎక్స్ వాల్యూ కనుక్కోండి అంటున్నారు. ఎన్ని 2x ఉన్నాయి ఇవన్నీ యాడ్ చేస్తే 3 × 2x అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 192. సో ఇక్కడ 3తో క్యాన్సిలేషన్ చేస్తే 3 6 3 4s 2x = 64. సో దీన్ని కూడా 2 పవర్లోకి వచ్చేలాగా రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు, 2^6గా రాసుకోవచ్చా. 2^5 వాల్యూ 32 32 × 2 64. x = బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దెన్ x = 6. ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 24. సో ఇక్కడ ఏమి ఇచ్చినారంటే 0.3 పవర్ని 3 బార్ని ఏం రాసుకోవచ్చు, 3 బార్ని 3/9 అని రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, 2/9. సో ఆన్సర్ వచ్చేసి 5/9. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ దీనికి కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 25 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఇందులో ఇన్కరెక్ట్ ఏది అంటున్నారు. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్, బట్ అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్, ఏ క్వాడ్రిలేటరల్ క్యాన్ బి డ్రాన్ ఇఫ్ ఆల్ 4 సైడ్స్ అండ్ 1 యాంగిల్. మనకి ఒక 1 యాంగిల్ 4 సైడ్స్ తెలిస్తే మనము ఆ క్వాడ్రిలేటర్ని డ్రా చేయొచ్చు. థర్డ్ వన్ చూడండి ఏమి ఇచ్చినారు. ట్రయాంగిల్ ఇస్ ఏ పాలిగాన్. ట్రయాంగిల్ అనేది ఒక పాలిగాను హూజ్ సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇంటీరియర్ యాంగిల్స్ని డబల్ చేస్తాయి. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 180కి ఈక్వల్. 180ని డబల్ చేస్తే 360 వస్తుంది కదా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఆర్ ఈక్వల్, సో ఇట్ మస్ట్ బి ఏ స్క్వేర్ అంటున్నారు. సో ఇట్ మస్ట్ బి ఏ స్క్వేర్. సో డయాగ్నల్స్ ఈక్వల్ అయితే ఒక క్వాడ్రిలేటర్లో డయాగ్నల్స్ ఈక్వల్ అయితే సో అది స్క్వేర్ కావచ్చు అండ్ రెక్టాంగిల్ కూడా కావచ్చు. సో ఇవి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. సో బట్ ఇట్ మస్ట్ బి ఏ స్క్వేర్ అన్నాడు, మస్ట్ అని యూజ్ చేసిన. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ ఏమడినా అంటే హౌ మెనీ కాయిన్స్. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కోమన్నారు. సో అయితే కాయిన్ అనేది ఏ షేప్లో ఉంటుంది, సిలిండర్ షేప్లో ఉంటుంది. హౌ మెనీ కాయిన్స్, 1.4 సెంటీమీటర్స్ డయామీటర్ అండ్ 0.5 సెంటీమీటర్స్ థిక్. సో ఫస్ట్ దీన్ని వచ్చేసి దీంతోకి మెల్ట్ చేసి దీన్ని ఫామ్ చేస్తే సో ఎన్ని కాయిన్స్ మనం ఫామ్ చేయొచ్చు అంట. హౌ మెనీ కాయిన్స్ 1.4 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్ అండ్ 0.4 సెంటీమీటర్ థిక్ ఆర్ melted to form a right circular cylinder of height 16తో 3.5తో సెంటీమీటర్ సిలిండర్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని కాయిన్స్ ఉండాలి అంట. అంటే దాని వాల్యూమ్ ఈక్వల్ అవ్వాలి. n ఇంటూ πr²h ఈక్వల్స్ టు ఇది కూడా πr²hకే ఈక్వల్. సో వేరియేషన్ కోసం ఇక్కడ క్యాపిటల్ R క్యాపిటల్ H తీసుకుంటున్నాను. ఇక్కడ పై క్యాన్సల్. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కోవాలి. r² అంటే ఇక్కడ డయామీటర్ వచ్చేసి ఎంత ఇచ్చినారు, డయామీటర్ వచ్చేసి 1.4/2 చేయాలి ఇంటూ 1.4/2 ఇంటూ హెచ్ వచ్చేసి 0.4 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ వచ్చేసి 3.5/2 అవుతుంది ఇంటూ 3.5/2 హెచ్ వచ్చేసి 16. ఇక్కడ 2స్కి క్యాన్సల్. సో ఇక్కడ డెసిమల్స్కి ఇక్కడ డెసిమల్స్కి క్యాన్సల్ అవుతుంది. 7తో 7 2s 7 5s 7 2s 7 5s. సో 2 2s 4 4 4s 16. సో దెన్ ఇక్కడ మిగిలింది రాసుకోండి. n ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 4s 20 25s 100 సో ఇది వచ్చేసి 0.4 అవుతుంది. సో 1000/4 అంటే 4 1s 4 250s. ఆన్సర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అంటే 250. సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 27. సో ఇక్కడ వచ్చేది ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ట్రూ ఫర్ ఏ పాలిహైడ్రాన్. సో పాలిహైడ్రాన్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. ఒకటి ఏదైనా కానీ ఇలా వర్టిసెస్ ఫేసెస్ అండ్ నెక్స్ట్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇవి సాటిస్ఫై అవ్వాలంటే యూలర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. సో దట్ ఈక్వల్స్ టు సో మనకి b + f - e = 2 రావాలి. సో ఇది ఏదైతే సాటిస్ఫై చేయదో అది పాలిహెడ్రాన్ కాదు. సో ఇక్కడ చూడండి 4 + 4 8, 8లో నుంచి 6 పోతే ఎంత 2 సాటిస్ఫై అయ్యింది ఇది. సో నెక్స్ట్ వన్ చూడండి 6 + 8 14, 14లో నుంచి 12 పోతే 2 వస్తుంది, ఇది సాటిస్ఫై అయింది. 20 + 12 32, 32లో నుంచి 30 పోతే 2 వస్తుంది. సో ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 4 + 6 10, 10లోంచి 6 పోతే 4 వస్తుంది. సో ఇది సాటిస్ఫై కాలేదు. సో మనకి సూటబుల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 28 ఏమి ఇచ్చిన అంటే ఇఫ్ ఏ స్క్వైర్ విత్ ఈచ్ సైడ్ వచ్చేసి ఏ ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ ఏమి ఇచ్చా అంటే జాయింట్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్స్. సో ఇది ఒక స్క్వైర్ అనుకుంటే దీని ఆపోజిట్ సైడ్స్తో ఇలా బెండ్ చేసేసినారు. ఇలా బెండ్ చేస్తే ఇదేం ఫామ్ అవుతుంది, ఇది వచ్చేసి సిలిండర్ ఫామ్ అయింది అంటారు. సిలిండరే కదా ఫామ్ అయ్యేది. అప్పుడు ఏమంటారు ఇక్కడ సిలిండర్ ఇలా ఫామ్ అయినప్పుడు సో ఇలా ఫామ్ అయితే సో ఇక్కడ ఏదైతే డయామీటర్ ఉంటుందో అది దీని సైడ్కి ఈక్వల్. సో అంటే ఏకి ఈక్వల్. సో అప్పుడు ఆర్ వచ్చేసి ఏమవుతుంది, ఆర్ వచ్చేసి a/2 అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు దెన్ ద ఏరియా ఆఫ్ ఈచ్ సర్క్యులర్ ఎండ్. సో అంటే మనం ఇది ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
ఏరియాకి ఫార్ములా ఏంది, ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. సో పై ఇంటూ ఆర్ వచ్చేసి a/2 హోల్ స్క్వేరు. సో దట్ ఈక్వల్స్ టు పై a²/4. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. సో ఏమి ఇచ్చినారంటే ఏ వెల్ విత్ 10 మీటర్స్ ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసి 10 మీటర్స్ అని ఇచ్చినారు. 10 మీటర్స్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 5 ఉంటుంది, 5 మీటర్స్ రేడియస్. సో అయితే డీప్ వచ్చేసి హైట్ వచ్చేసి ఎంత అన్నారంటే హైట్ వచ్చేసి 14 మీటర్స్ అని ఇచ్చినారు. సో అంటే వెల్ వచ్చేసి యాక్చువల్గా సిలిండర్ షేప్లో ఉంటుంది. సిలిండర్ షేప్లో ఉంటే సో ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నారు, ఇక్కడ నుంచి కొంచెం మట్టి తీసేసి ఇటు సైడ్ వేసేసినారు. సో అయితే దీని విడ్త్ ఎంత అంటున్నారు, దీని విడ్త్ ఎంత అంటే అప్పుడు దీని ఇక్కడ లోపల ఉండే వాల్యూము దీని వాల్యూము రెండు కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ పై r²h ఈక్వల్స్ టు పై r² క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² ఇంటూ హెచ్. సో ఇక్కడ పై క్యాన్సల్. సో స్మాల్ ఆర్ వచ్చేసి ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసి 10 అంటే 5 ఇంటూ 5 హైట్ వచ్చేసి 14 అని ఇచ్చినారు డీపు. సో దట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ తెలియదు మనకు, క్యాపిటల్ ఆర్ తెలుసుకోవాలి. క్యాపిటల్ ఆర్ తెలుసుకుంటే సో ఇక్కడ చూడండి స్మాల్ ఆర్ వచ్చేసి 5² ఇంటూ హెచ్ వచ్చేసి సెకండ్ హెచ్ వచ్చేసి ఎంబెక్మెంట్ ఆఫ్ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చినారు, ఎంబెక్మెంట్ విడ్త్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఎంబెక్మెంట్ అంటే ఇదే, సో దీన్ని ఎంబెక్మెంట్ అంటారు. సో ఇక్కడ హెచ్ వచ్చేసి 4/2/3 అంటే 14/3. సో ఇక్కడ 14 క్యాన్సల్. సో 5 ఇంటూ 3 సో దట్ ఈక్వల్స్ టు r² మైనస్ 25 అవుతుంది. సో ఇక్కడ 75 5 25 25 3 75 మైనస్ 25 సైడ్కి వస్తే ప్లస్ 25. సో దట్ ఈక్వల్స్ టు r² ఈక్వల్స్ టు 75 ప్లస్ 25 100. దెన్ r ఈక్వల్స్ టు 10. క్యాపిటల్ ఆర్ వచ్చేసి 10 వచ్చిందంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇది ఓవరాల్గా 10 మీటర్స్ ఉంది. సో బట్ ఈ విడ్త్ మాత్రమే మనకు కావాలి. సో దెన్ విడ్త్ ఈక్వల్స్ టు 10 మైనస్ 5 ఈక్వల్స్ టు 5 మీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 30. ద సమ్ ఆఫ్ అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/9. 2/9కి అడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి ఏమవుతుంది -2/9 అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే దేనైతే మనం దీంతో మల్టిప్లై చేస్తామో దీని వాల్యూ వచ్చేసి 1 అవ్వాలి. సో దీని వాల్యూ 1 అవ్వాలంటే ఏం చేయాలి, 9/2తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 18 అవుతుంది. 18 అంటే 2 2s 4 9 9s 81. 81లోంచి 4 తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 77/18. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్.